సమయంలో మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరికీ 10 నిమిషాలు కొన్ని మాటలు క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ఆతృతపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరంద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన లేఖన భాగమును ధ్యానం చేస్తే ఈ ప్రసంగి గ్రంథకర్త ఎవరైతే జ్ఞాని అయిన సొలొమోను. ప్రసంగి అనే మాటకు అర్థం వ్యర్థం. ప్రసంగి అనే మాటకు అర్థం ఏంటంటే వ్యర్థం. ఏంటి వ్యర్థం? సూర్యుని కింద మనుషుడు పడుతున్న ప్రతి ప్రయాస వ్యర్థం. ఉదయం నుంచి రాత్రి వరకు దేవుడు మనకి 50 సంవత్సరాలు ఇచ్చిన, 60 సంవత్సరాలు ఇచ్చిన, 70 సంవత్సరాలు ఇచ్చిన ఈ ఆయుష్ అంతా కూడా సూర్యుడి కింద పడుతున్న ప్రయాస అంతటి వల్ల నాకేమీ లాభం కనపడలేదు అంటాడు. మరి ఏంటి లాభం అంటే, ఎవరైతే దేవునితో గడుపుతారో, ఎవరైతే ప్రభుత్వం సహవాసం చేస్తారో, నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా దేవునిలో గడిపిన సమయమే నీకు లాభం. కొంతమంది ఆదివారం ఉదయం లేచి లోపల గడిపేస్తారు, సోమవారం అంతా లోపల గడిపేస్తారు, వారం అంతా లోపల గడిపేస్తారు, నెలంతా లోపల గడిపేస్తారు. లోపంలో గడిపినంత వ్యర్థం, దేవుని పాదాల దగ్గర గడిపిందే లాభం. లేదా ఇప్పుడు లెక్కేసుకొని మీ లాభాలు ఎంతో? మీ జీవితంలో ఇప్పటి వరకు ప్రభు పాదాల దగ్గర గడిపిన సమయం ఎంత, లోకంలో గడిపిన సమయం ఎంత అంటే, నాకు తెలిసి ప్రభు పాదాల దగ్గర గడిపిన సమయం 1 నిమిషం ఉంటే, లోకంలో గడిపిన సమయం నెలలు సంవత్సరాలు ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు దగ్గర గడిపిందంత కొంచెమే, 1 నిమిషమే. అంటే ఎంత తక్కువ ఉంది? అదేంటి అంటే, నాకు పనులు ఉంటాయండి అంటే. నిజమే, పనులు ఉంటాయి. లోకంలో సూర్యుని కింద పడే ప్రయాస ఎంత పనైనా సరే అది ఎంత వ్యర్థం 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 అంటాడు ప్రసంగి గ్రంథకర్త. వ్యర్థం కానిది ఏదయ్యా అంటే, నువ్వు ఏదైనా ఉందంటే అది ప్రభువులో గడిపింది. నేనంటాను 6 గంటల ప్రార్థన అనుకోండి, నువ్వు ఎప్పుడంత అంటే సమయాన్ని ఎంత పోగొట్టుకుని ఒకసారి ఆలోచించు. బడికి వెళ్ళేటప్పుడు పిల్లోడు 9 గంటల స్కూల్ కంటే 9 గంటలకు వెళ్తాడు. కానీ మందిరానికి అనే వాటికి నువ్వు ఎప్పుడు వస్తావు తెలుసా? 6 గంటలకు ఆరాధన అంటే 8:30కో 11:00 వస్తావు. ఏ రోజైతే నువ్వు ఖచ్చితంగా టయాన్ని పాటిస్తావో ఆ రోజు నుంచే నీలో ఒక క్రమం, ఒక పద్ధతి ప్రారంభమైంది. క్రమం లేకపోతే అక్రమం ఉంటుంది. హల్లెలూయా. మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్తానికి ఒక క్రమం ఉండాలి, ఒక పని చేయడానికి ఒక క్రమం ఉండాలి. ఒక పని చేయాలన్న క్రమం లేదనుకోండి, అది ఒక అక్రమం అయిపోతుంది. మన మైండ్ సెట్ మారాలి, మన ఆలోచనలు మారాలి. ఎందుకంటే పనికి వెళ్ళినప్పుడు మధ్యలో అనుకోండి, మేస్త్రి ఊరుకుంటాడా? ఊరుకోడు. కంపెనీలోకి వెళ్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. మరి మందిరానికి వచ్చినప్పుడు ఊరుకుంటాడంటే ఏముంది? ఎవరి కోసం వెళ్తున్నా? నా కోసం కాదు, ఏదో ఆదివారం వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నా. కానీ నేను నా ప్రభు దగ్గర సమయం గడపాలి. ఎంత సమయం గడపాలి? వాక్యం సెలవిస్తుంది, మీరు నా దగ్గర దొంగిలించారు. ఏం దొంగిలించాలంటే ప్రభు అంటాడు, నాకు రావాల్సిన సమయాన్ని దొంగిలించావు, నన్ను మహిమపరచవలసిన సమయాన్ని దొంగిలించమంటాడు. దేవుని మహిమపరిచే సమయం మనము దొంగిలించకూడదు. హల్లెలూయా. ఆత్మ చెప్తున్నమాట, చేయగలవాడు వినుడు గాక. రక్షించబడ్డ నా తొలి దినాల్లో ఆరాధనకి 6 గంటల ముందు వెళ్ళేవాడు. మన మాట మీకు అర్థమవుతుంది. 6 గంటలు మనం ఆరాధన 10 గంటలకు పోండి, నేను 9:30కి మందిలో ఉండేవాడి. మనం ఎప్పుడైతే ఒక క్రమం నేర్చుకుంటామో నీ జీవితంలో అభివృద్ధి చూస్తావు. నువ్వు ఎప్పుడైతే క్రమాన్ని పాటిస్తావో నీ జీవితంలో ఎదుగుదల అనేది నువ్వు చూడగలుగుతావు. ఈ రోజు నువ్వు ఎందుకు ఎదుగుదల ఉంటుందా? ఈ రోజు నీ కుటుంబం ఎందుకు అభివృద్ధి చెందట్లేదంటే నీలో క్రమం లేదు. ఎందుకంటే వాస్తవంగా ప్రేమించేవాడు గద్దిస్తాడు. ఎట్ల పట్టు వస్తే చాలయ్యా అనుకుంటే కాదండి, ఊడిపోయి ముక్కు అతికించలేదు. ఏదైనా సంసారం అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా చేస్తే సంసారం. అది మాటి మాటి ఇసుకుంటే అది సంసారం కాదండి. భక్తి జీవితంలో నువ్వు ఎదగాలి. నిన్ను చూసిన వారు అనేక మంది నిన్ను చూసి నేర్చుకోవాలి. అందుకనే దేవుని సమయాన్ని దొంగిలించకూడదు.
ఎందుకంటే దేవుని సన్నిధిలో గడిపే సమయమే నీకు లాభం. అలాంటి లాభాన్ని నువ్వు లేకోకుండా అది కూడా సాతాను దొంగిలించేదని చేస్తుంది, మనకేం లాభం? అందుకే ఆలోచించాలి. గంతకంత ప్రసంగం అన్నాడు, సూర్యుని కింద పడే ప్రయాసం అంతా కూడా ఏంటిది? వ్యర్థం వ్యర్థం అన్నాడు. మరి ఏది మిగిలేది, ఏది లాభం అంటే ప్రభుతో గడిపే సమయం నీకు లాభం. ఎవరితో గడిపే సమయం? మరి మనం ఎంత సమయం గడుపుతున్నాం? ఆత్మ చెప్తున్న మాట చేయగలివాడు. ఎందుకంటే ఆత్మ సంబంధంగా వినేటప్పుడు ఒక్కసారి చాలు, లైఫ్ అంతా కూడా మరలా నీ జీవితంలో రిపీట్ కాకూడదు. దావీదు ఒక్కసారి తప్పు చేశాడు, నాతాను ప్రవక్త వచ్చి గద్దిస్తే తన జీవితం మళ్ళా రిపీట్ రాలేదండి. కానీ మనకి పద్దాకులు రిపీట్ చేయాలి, వారం అంతా రిపీట్ చేయాలి, నెలంతా రిపీట్ చేస్తూనే ఉండాలి. దావీదు ఒక్కసారి గద్దించబడ్డాడు, తన జీవితంలో మరలా అదే తప్పు మరలా రెండోసారి చేయడానికి ఎక్కడ కూడా దావీదు చోటు ఇవ్వలేదు. దేవుని స్తోత్రం. గట్టి చెప్పగలరా? మరలా చోటు ఇవ్వలేదండి. మనమైతే ఎన్నిసార్లు చోటు ఇస్తాము, ఎన్నిసార్లు చెప్పించుకుంటాము, ఎన్నిసార్లు చెప్పాలి. అదే మనం ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, తెల్లవారుజాములు వేసి వెళ్ళిపోతాం, కానీ మందిరాన్ని బయటకు రాలేము. ఎందుకంటే మన ఆత్మ జీవితంలో అభివృద్ధి కనపడుతుంది. దేవుని స్తోత్రం. సరే, ఇక్కడ మనం చదివిన మాటలు కనుక ధ్యానం చేస్తే దేనికి ఆతృత పడతారంట? అమ్మ, కొంతమంది దేనికి ఆతృత పడతారంట? కొంతమంది పనిచేయడానికి ఆతృత పడతారు, కొంతమంది తినడానికి ఆతృత పడతారు, కొంతమంది మందిరానికి వెళ్ళాలంటే ఆతృత పడతారు. అమ్మ, ఏంటి కంగారు? ప్రార్థన టైం అయిపోతుంది. అయితే ప్రార్థనకి వెళ్ళాలంటే అంత ఆతృత పడాలా? ప్రార్థనకి వెళ్ళాలంటే అంత ఆతృత పడాలా? అంటే వారు ఆతృత దేని కొరకు ఒకసారి ఆలోచిస్తే వారు దేవుని సన్నిధికి వెళ్ళని ఆతృత పడుతున్నారు. చక్కగా త్వరగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? త్వరగా యేసుని చూడటానికి. దేవుని స్తోత్రం. అమ్మ, యేసుని చూసేవారికి త్వరగా వెళ్ళాలా? త్వరగా అంటే తెలుసా? నీకంటే ముందు నేను వెళ్ళాలి, నీకంటే ముందు నేను వెళ్ళాలి, అది తొందర. నీకంటే నేను బాగా చదవాలి, అది తొందర. నీకంటే నేను తొందరగా అభివృద్ధి చెందాలి, అది తొందర. మందిరానికి వచ్చే విషయంలో తొందరపడాలి. కానీ కొంతమంది అంట పాప పడతా కూడా తొందరపడతారు. దేనికంట? అమ్మ చెప్ప, పాప పడతానికి కూడా చాలా మంది ఆతృత పడతారంట. వారికి కొద్ది కదిలిస్తే చాలు, అసలు వారు ఎంత ఆతృత పడతారో. దేవుని బిడ్డలారా, రాత్రి మన జీవితంలో రాత్రి కాల సమయంలో ఒకటి వదిలిపెట్టాలి. ఏం వదిలిపెట్టాలనుకున్నాం? మన కొండను వదిలిపెట్టాలి. ఏం వదిలిపెట్టాలి? అమ్మ చెప్పాలి. ఎంతమంది కొండ వదిలిపెట్టలేరు? రాత్రి కొండలో పాపం ఉందని చెప్పాం, ఆ కొండ విడిచిపెట్టాలి. ఆ కొండలో చెడుతనం ఉంది, ఆ చెడుతనం వదిలిపెట్టాలి. రెండోదిగా ఈ ఉదయకాల సమయంలో మనలో ఉన్న కోపాన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? అమ్మ, ఎంతమంది అమ్మ నీ జీవితంలో కోపంతో ప్రార్థన చేసిన దేవుడు నీ ప్రార్థన వినడు. కోపంతో నువ్వు పాటలు పాడినా దేవునికి మహిమ రాదు. కోపంతో నువ్వు పరిచయం చేసినా సరే దేవునికి మహిమ రాదు. మొదట నీ కోపాన్ని విడిచిపెట్టు. దేవుని స్తోత్రం. చెప్పగలరా? ఏముండకూడదు? అమ్మ చెప్పాలి, ఏముండకూడదు? యేసు ప్రభు కోపం ఉందనుకోండి, మనం మసి అయిపోవాలమే. కానీ మనకెందుకు కోపం వస్తుంది? ఒకసారి ఆలోచించాలి. కోపం అనేది చాలా ప్రమాదకరమైనది. అది కోపం అంట ఎక్కడుందంట? వారి అంతరంగములో సుఖనివాసం అంటే ఏంటి? ఏసీ ఉంది, చక్కగా కింద పరుపు ఉంది, కోరింది పెడతావు, కోరింది ఇస్తావు. మన ఇంటి చుట్టూ వచ్చారనుకోండి, ఏసీ మంచం వేసి పొద్దున్నే చికెన్తో మంచి భోజనం పెట్టి, మళ్ళీ మధ్యాహ్నం మంచి భోజనం పెట్టి, మళ్ళీ సాయంత్రం మంచి భోజనం పెట్టి వాళ్ళు అనుకుంటారు మనసులో, అమ్మో నన్ను ఎంత బాగా పోతున్నారు అన్నారు. అవునా కాదా? మా చుట్టాలందరికంటే ఇక వీళ్ళు బాగా మమ్మల్ని బాగా చూస్తారు అని మనం అనుకుంటాం. అలాగే కోపం అంట ఎవరైతే తొందరపడతారో కోప విషయంలో ఎవరైతే తొందరపడతారో ఆ కోపం అంట వాళ్ళ దగ్గర సుఖ నివాసం చేస్తారు. ఇక మళ్ళా వెళ్తాను, ఇలాంటి వాడు మళ్ళీ నాకు దొరకడం, ఇలాంటి వాడు నాకు అమ్మ చెప్పండి. కోపం అంట లెగ్గు అంటారు, నిన్ను ఆవేశపెట్టింది, నిన్ను తొందర పెట్టింది, నిన్ను గలిబిలి చేస్తుంది. కోపం నిన్ను గలిబిలి చేయగలను, గలిబిలైపోతాక ఇంటిలో అందరినీ ఒక నరకంలాగా చేసేస్తావు, ఇల్లు ఒక అరణ్యలాగా చేసేస్తావు. అసలు పక్కన వాళ్ళు ఏమనుకుంటారో చూడండి. ఇంకా లేదా పక్కన వాళ్ళు నా గురించి అని అనుకుంటారా, పక్కన వాళ్ళు నా ఇల్లు గురించి అని అనుకుంటా, ఇదేం ఆలోచించలేక కోపం ఆ వ్యక్తిని రేపు చేస్తుంది. రేజ్ అయిపోతాడు. బండి కనుక యాక్సిడెంట్ ఎంత అంత బండి పరిగెత్తి చూసారా?
ప్రమాదం జరగదండి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఎంత స్పీడ్ ఎక్సైడ్ ఇస్తే ఎంత ఇస్తే అంత వెళ్ళిపోతుంది బండి. కానీ ఎదరో మరి బ్రేక్లు స్పీడ్ ఎక్కడ ఉన్నాయా, మనుషులు ఇది చూసుకోవాలి కదా. దేవుని స్తోత్రాలు. ఆలోచించాలి. ఒక వ్యక్తిని కోపం అంట తొందర పెడుతున్నప్పుడు నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా కుటుంబం పక్కన ఇరుగుపురు వారు ఉంటారు, వాళ్ళు నా గురించి అని అనుకుంటారా, నా గురించి అని మాట్లాడుకుంటారా, ఇది ఏముండదు. మనుషుని కోపం అన్న తొందర పెట్టగానే వీళ్ళు రెచ్చిపోతారు. ఒక హీరో అయిపోయినట్టుగా రోడ్డు మీద రంకులు వేస్తుంటే చూసేవాళ్ళు ఏంటంటే కుటుంబం ఎప్పుడు చూసినా గోలే, ఎప్పుడు చూసినా అరుపులే, ఎప్పుడు చూసినా సమాధానం. ఆ ఇంట్లో ఎంతమంది నిన్ను గురించి మాట్లాడుతుంటారు. నీకు అర్థమైందంటే ఏం అర్థం కాదు. నేను ఎంత అరితే అంత గొప్ప అనుకుంటారు కొంతమంది. హల్లెలూయా. నువ్వు వరిసే కొద్దిగా నీ విలువ డౌన్ అయిపోద్ది. నువ్వు వరిసే కొద్దిగా సమాజంలో కూడా వాల్యూ ఉండదు. ఈ రోజు చాలా మందికి అర్థం కాదండి. గ్రంథకర్త ప్రసంగి అనే జ్ఞాని అని సొలొమోను అంటాడు, నీ జీవితంలో నీకు విలువ పెరగాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నీ కుటుంబం ఐక్యతగా ఉండాలంటే మనం నేర్చుకోవాలి. దేవుని సరికి వచ్చినప్పుడు నేర్చుకోవాలి. అందుకని ఆతృత పడకూడదు. దేని కొరకు? కోపం పడటానికి ఆతృత పడకూడదు. మన జీవితాల్లో ఆ కోపాన్ని సుఖ నివాసం చేయకూడదు. హల్లెలూయా. అమ్మా, ఒకప్పుడు నాకు కోపం ఉండేది, కానీ ఈ రోజు నా యేసయ్య నాలోకి వచ్చిన తర్వాత ఏమైంది చెప్పగలవా? ఎప్పుడైనా సరే నాలో కోపం లేదని చెప్పగలవా? వాక్యం సెలవుస్తుంది, తన కోపమే తనకు శత్రువు. తన కోపమే చెప్పాలి, తన కోపమే తనకు శత్రువు. ఇప్పుడు నీ శత్రువు ఎవరు? మరి శత్రువుని పక్కన పెట్టుకుని వెళ్ళామనుకోండి, నీకు విజయం పొందుతావా? తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు దైవం అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచించాలి. మనలో కోపాన్ని జయించాలి, మనలో కోపాన్ని విడిచిపెట్టేయాలి. ఎప్పుడైతే కోపాన్ని విడిచిపెడతావో నీ జీవితం ఎంత ఆశీర్వాదంగా ఉంటుందో, నీ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో. ఈరోజు ఎందుకు ఆనందంగా ఆశీర్వాదంగా లేదంటే కోపం అంటే సుఖ నివాసం చేస్తారు. చాలా మంది అంటారమ్మో మా ఆయన మంచోడు కదంటే ఆయనకు అసలే కోపం ఎక్కువ, ఆయనకు అసలే చెప్పాలి. అంటే ఇప్పుడు కోపం ఎక్కడ ఉంటుంది? ఆయనలో సుఖ నివాసం చేస్తుంది. ఆయనంతా కోపాన్ని చక్కగా, అమ్మా కోపమా నువ్వు ఎప్పుడు అరమంటే అప్పుడు అడుగుతారు. ఎవరిని? భార్యనైనా, పక్కన వాళ్ళనైనా, ఎదురుగుండ వాళ్ళనైనా, ఎవరినైనా సరే ఆ కోపం ఏది అనమంటే అది అనేస్తాడు ఆయన. ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. బైబిల్ అందులో సామెతల గ్రంథం 29:11 ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 29:11 ఎవరంట? అసలు కోపం వచ్చేది ఎవరికి? మంచోడు రాదంటే. మీరు నన్ను ఏమనుకోండి, తిప్పుకున్నా సరే నేను వాక్యాన్ని చూపుతున్నా. దేవుని స్తోత్రం. వాక్యం బోధించే నాకు సహా బుద్ధిహీనుడు తన కోపమంతా, కొంతమంది నా బండి అంత స్పీడ్ ఎడుతూ చూడు అంటారు, ఎదరికెళ్ళక బోల పడతానికి తెలియదు. బండి దొరికేటప్పుడు ఎంత స్పీడ్ వెళ్తుందో కానీ అక్కడ ఉన్న పరిస్థితిని చూడాలిగా. కానీ బుద్ధిహీనుడు అంట కోపం ఎంత వస్తే అంత. ఒక ఆయన అన్నాడు, కుక్కరు తీసుకుని ఇసిరేసాడు అంటాడు కోపం వచ్చిన. ఏంటి అమ్మ కుక్కరు తీసుకోండి, ఏమని తెలుసా? ముగ్గురు పడిపోయి. తర్వాత ఆలోచిస్తుంది, ఏంటి కుక్కరు చేతికి వచ్చింది, ఏది చేతికి ఉందో దాన్ని ఇసిరేసేస్తారు. ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అంటే వారు జీవితంలో ఏ వదిలిపెట్టలేదు? కోపం. మనిషి అంటే కోపం రాని మనిషి లేదండి. కోపం రాని వ్యక్తి మనిషి అన్న తర్వాత కోపం వస్తుంది. కోపాన్ని అణుచుకోవాలి. దేవుని స్తోత్రం. గట్టి చెప్పగలరా? మనిషి జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే కోపం వస్తుంది, కానీ కోపం అంటది నీ భార్య అని రెచ్చగొట్టింది, నీ భర్త రెచ్చగొట్టింది, నీ పిల్లలు రెచ్చగొట్టింది. ఎవరో రెచ్చగొట్టినా సరే జ్ఞానం కలిగినవాడు ఆలోచించాలి. ఇది కోపపడే సమయమా? కోపపడొచ్చా? కోపపడకూడదా? ఆవేశపడొచ్చా? ఆవేశపడకూడదా అని ఆలోచించాలి. ఎవరు ఆలోచిస్తారంట? కింద అన్నమాట. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచను, జ్ఞానం గలవాడు కోపమును అణుచుకొను. దేవుని స్తోత్రం. గట్టిగా ఈరోజు మన జీవితాల్లో ఏమనుకోవాలి? కోపం.
ఈరోజు మన జీవితంలో కోపాన్ని అణుచుకున్నాం అనుకోండి, అది నేను చేస్తుందా, నీ కుటుంబానికి ఏం చేస్తుందా? అసలు ఏం చేయలేదు. హల్లెలూయా. ఈరోజు మనం అందుకని సొలొమోను ద్వారా మాట్లాడుతున్నాడు, మనం జ్ఞానం కలుగుతాడు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ద్వారా, పక్కన వాళ్ళ ద్వారా, నువ్వు పనిచేసే కాడో, వ్యాపారం చేసే కాడో, ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరికంటే దేవుడి బిడ్డలకి. లోకంలో ఉన్న వాళ్ళు కోపపడతారు, దేవుడి బిడ్డలు కోపపడితే వాళ్ళకి మనకి తేడా ఏంటి? వారికి పరిశుద్ధ గ్రంథం లేదు, వారికి వాక్యం లేదు. మనకి వాక్యం ఉంది. మనకేముంది? వాక్యం ఉంది. వారికి వాక్యం లేదు. మరి వారు కోపపడి మనకు కోపపడితే ప్రయోజనం ఏముంది? హల్లెలూయా. అందుకని మన జీవితంలో వాక్యము మనకు నేర్పుతున్నమాట తెలుసా? కోపం వస్తుంది కానీ నువ్వు అంచుకోలేవు. నీలో ఉన్న వాక్యము ఆ కోపాన్ని అనిచింది. దేవుని స్తోత్రం. నాకు నేను అంచుకోలేను, కానీ నాలో వాక్యం ఉందనుకోండి, ఆ వాక్యము నా కోపం అంతా అణిచివేస్తుంది. కోపం అనచడం వల్ల ఏంటంటే గొప్ప నష్టాలు జరగవు. ఏం జరగవండి? నష్టాలు జరగవు. గొప్ప నష్టాలు జరగవు. ఎందుకంటే వాక్యం కోపాన్ని అణిచివేస్తుంది. ఈరోజు మన జీవితాన్ని ఆలోచన చేసుకుంటే బుద్ధిహీనుడు తన కోపం అంతా కూడా పలుపరుస్తాడు, కానీ జ్ఞానం గలవాడైతే అణుచు. ఇప్పుడు గమనించండి, అక్కడ ఏం కలుగుతుంది? మేలు కలిగింది. యేసు ప్రభువు వారండి, ఆయన అణుచుకున్నాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొడుతుంటే కోపం రాదా? ఆయనకి మొక్క మీద ఉమ్మూస్తే కోపం రాదా? నాకు చాలా మంది ఫోన్ చేసి, ఏమంటే పలానోళ్ళు నన్ను ఎట్లా అంటున్నారంటే, పలానలో నన్ను ఇట్లా తప్పు చేసి మాట్లాడుతున్నారంటే నేను చెబుతాను, నాలో కోపం లేనప్పుడు నేను వారిని చెప్పగలుగుతాను. నాలో కోపం ఉంటే నువ్వు కూడా 2 దెబ్బలు కొట్టాను. హల్లెలూయా. కోపం అణుచుకున్నప్పుడు నువ్వు ఎంతమందికైనా సమాధానం చెప్పగలుగుతావు. నీలో కోపం అణుచుకోలేనప్పుడు నీ కోపం రెచ్చగొట్టింది. వాళ్ళ చెబితే ఏం చెబుతారు, వీళ్ళకి ఏం చెబుతారు? రెచ్చగొట్టేవారుగా ఉంటారు, రెచ్చగొట్టే మాట చెబుతారు. కానీ మనం రెచ్చగొట్టేవారు కాదు, అనసగొట్టేవారుగా మనం మాట్లాడాలి. దేవుని స్తోత్రం. కోపాన్ని అణస్తే కలహాలు ఉండవు. కోపాన్ని అణిచామనుకోండి ఏముండవు? కలహాలు ఉండవు. మన బంధం ఏం చేద్దాం తెలుసా? తల్లి బిడ్డ చెప్పింది అనుకోండి, బిడ్డే తల్లి చెప్పింది అనుకోండి, తల్లి కోపాన్ని రేట్ చేస్తుంది. అయ్యో నా పిల్లకి ఏదో సమస్య వచ్చింది, నా పిల్లకి ఏదో కష్టం వచ్చింది అని చెప్పినప్పుడు, అమ్మా అలా ఉండకూడదమ్మా, నీకు మేలే కలిగిద్దమ్మా అన్న అనుకోండి, నువ్వు సమాధానం ఇచ్చినట్లు అవుతావు. అట్లంతా ఎట్లంతా వస్తున్నాగాన్ని నీకు నన్ను రెచ్చగొట్టావు అనుకో, నువ్వు రెచ్చగొట్టేదానివే తగ్గించేదానివే? అమ్మ చెప్పాలి. నీ కుమార్తె విషయంలో, నీ బిడ్డ విషయంలో, నీ కుటుంబ విషయంలో నువ్వు రెచ్చగొట్టేదట్టుకుంటావా, దాన్ని అణిచేదట్టుకుంటావా? అణిచేవారు ఉండాలి. దేవుని స్తోత్రం. గడిచేది హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మనం బలవంతులుగా ఉండాలి, శక్తివంతులుగా ఉండాలి. ఒక మాట చూడండి, జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే, పరాక్రమం గలవాడి కంటే. ఇక్కడ గమనించాలి, ఎవరంటండి? పరాక్రమ గలవాడు అంటే 100 కోట్లు ఉన్నవాడి కంటే, 100 ఎకరాలు ఉన్నవాడి కంటే, 100 బిల్డింగ్లు ఉన్నవాడి కంటే. అర్థం చేసుకోండి. పరాక్రమ గలవాడు అంటే అర్థం తెలుసా? నాకు అంత ఉందండి, నాకెంత ఉందండి, నా వెనక వాళ్ళు అంతమంది ఉన్నారు, నా వెనక వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఉన్నా సరే పరాక్రమ గలవాడి కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా. ఎవరండి? నీ జీవితంలో ఎంతో మంది, నీకు హృదయంలో శాంతం ఉందా, శాంతి ఉందా, సమాధానం ఉందా, పాపం సుఖ నివాసం చేస్తుందా? నీకు ఎంతో ఉంది, మంచిదే, కానీ హృదయంలో సుఖం ఉందా? లేదు. శాంతి ఉందా? లేదు. అమ్మ కొంతమంది అంటే వృద్ధుల దగ్గరికి వెళ్తే, అమ్మ నా మాట్లాడుతున్నా తీసుకోండి, వృద్ధుల దగ్గరికి వెళ్తే వృద్ధులు ఏం చేస్తారు తెలుసా? అయ్యా యవన ప్రాయంలో నేను కూడా అట్టగా ఎగిరేనయ్యా అని వృద్ధుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పే మాట తెలుసా? ఆవేశపడతాయ్యా, తొందరపడతాయ్యా అని చెప్తారు వృద్ధులు. ఎందుకంటే వారు అన్ని అనుభవించుంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళే జ్ఞానం వేరు. కానంటే ఈ రోజు వృద్ధుల దగ్గరికి వెళ్ళినా సరే ఆవేశం ఎక్కువ దొరికింది. వృద్ధుల దగ్గరికి వెళ్ళినా సరే ఎందుకు తెలుసా? వారి హృదయంలో వాక్యం లేదు. హల్లెలూయా. వారి హృదయం లేదు. కానీ నువ్వు యవనస్తుడు అయి ఉండి కూడా నీ హృదయం వాక్యం ఉంటే వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. వృద్ధుల కంటే కూడా ఎక్కువ జ్ఞానం నీకు ఇస్తాడు. వృద్ధుల దగ్గర దొరకని జ్ఞానము
నువ్వు యవనస్తుడిగా ఉన్నప్పుడు కూడా నీ హృదయంలో వాక్యం ఉంటే వాళ్ళకి మించిన జ్ఞానం నీ దగ్గర ఉంటుంది. నువ్వు ఎంతమందికని చెప్పగలుగుతావు. ఏం తెలుసా? శాంతము చెప్పగలుగుతావు. హల్లెలూయా. ఎవరైనా నీ దగ్గరికి వస్తే శాంతాన్ని నీవు ఇవ్వాలి, ప్రశాంతత వారికి. కానీ రెచ్చగొట్టి ఎగరగొట్టి కలహాలు పెట్టేవారుగా మనం ఉండకూడదండి. అందుకని పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు గొప్పవాడు, శ్రేష్ఠుడంటే. ఇప్పుడు ఎవరు గొప్పవాడు? పాపం ఉండవాడు గొప్పవాడా? పాపం లేనుడు గొప్పవాడు? అమ్మ మాట్లాడుతుంది మీకు. పాపం ఉండవాడు 100 ఎకరాలు ఉండవాడి కంటే, 100 కోట్లు ఉండవాడి కంటే, లేకపోతే 10 బిల్డింగ్లు ఉన్నవాడి కంటే, పాపం లేని టాటాకింట్లో ఉన్నవాడు గొప్పవాడా? ఎవరు గొప్పవాళ్ళు? టాటాకింట్లో పాపం లేని వాడే గొప్పవాడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఎలా ఉన్నా ఒకసారి ఆలోచించు. నేను కదిలించిన నీకు గొప్పవాడు, నీ మొక్క మీద నిన్ను మాట్లాడినా నీకు గొప్పవాడు. పైపెచ్చారా? అసలు ఈ సిగ్గుంటే కానీ సిగ్గు లేదు కనుక చెప్పగలవరన్నా? ఎవరైనా సరే నేను ఎన్ని మాట్లాడినా సరే పక్కన నేను రెచ్చగొడతారు. అసలు మొగోడివేనా? నీకు అసలు రోషం ఉందా? సిగ్గులేని జన్మ, సిగ్గులేని జన్మ, అది పాపం లేని జన్మ. అది దేవుని స్తోత్రం. ఈరోజు ఆలోచించాలి. ఎవడు గొప్పవాడు అంటే పాపం లేనివాడు గొప్పవాడు. అందుకని శ్రేష్ఠుడు అని వాక్యం సేవిస్తుంది. నేను చెప్పట్లా, మనం పాపాన్ని విడిచిపెట్టాలి. ఒక వ్యక్తి కొండలో ఉన్న చెడుతనం అంతా విడిచిపెడితే ఆ వ్యక్తి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. రెండోదిగా పాపం విడిచిపెట్టాలి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు. మన దేవుడు ఎవరని తెలుసండి? దీర్ఘశాంతం గలవాడు. దీర్ఘశాంతము కలిగిన వ్యక్తిలో ప్రేమ ఉంటుంది. ఏముంటది అమ్మ చెప్పాలి? పాపం లేని వ్యక్తి హృదయంలో ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో నువ్వు పాపాన్ని వదిలిపెడితే నీ హృదయంలో ప్రేమ ఉంటుంది. నీ హృదయంలో ప్రేమ లేకపోతే పాపం ఉంటుంది. ఒకటే అర్థం. ప్రేమ అంటే పాపం ఉండదు, పాపం అంటే ప్రేమ ఉండదు. ఈరోజు మన హృదయంలో ఏముండాలంటే పాపం కాకుండా ప్రేమ ఉండాలి. కొంతమందికి వచ్చి పాపం ఎలాంటి తెలుసా? సామెత గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం. సామెత గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం. క్రోధమైనది కోపం. అమ్మ కొంతమంది కోపం వరద అంటే ఇప్పుడు కృష్ణ బ్యారేజ్ వదిలేరంట. అసలు నీళ్లు ఎంత వరద, ఆ వరద వచ్చి ఏటొడ్డున ఇళ్ళంటిని ముంచేస్తారు. వరద వచ్చి ఏం చేస్తుంది అమ్మ చెప్పాలి? కొంతమందికి కోపం వస్తే ఆ ఇంటితో బాగు 100 ఇళ్ళు ముంచేస్తారు. అమ్మ నా మాట మీద అర్థం అవుతుంది. ఒకరికి కోపం వస్తే ఆ వ్యక్తితో సరిపోదు, 100 ఇళ్ళని ముంచేస్తుంది. అది వరద. దాని ప్రభావం చాలా స్పీడ్గా ఉంటుంది. కోపం యొక్క ప్రభావం ఎంతో వరద యొక్క ప్రభావం అలాంటిది. ఈరోజు మన జీవితాన్ని ఆలోచించాలి. మనం ఎప్పుడు కూడా ప్రభువా అలాంటి కోపం వరద వలె ప్రవహించే కోపం నాకు వస్తాయి, నేను ప్రశాంతంగా ఉండాలంటారు. ప్రశాంతంగా శాంతి. ప్రభు అన్నాడు నేను మీకు శాంతిని ఇస్తాను అన్నాడు. యోహాను సువార్త 14:27 చూడండి. యోహాను సువార్త 14:27. నా శాంతిని నేను మీకు అనుగ్రహించవెలుచున్నాను. శాంతి మీకు అనుగ్రహించవెలుచున్నాను. నా శాంతిని. హల్లెలూయా. హృదయంలో శాంతి. యేసు ప్రభు అంటాడు అమ్మా నేను నీ హృదయంలో శాంతిని ఇస్తున్నాను. ప్రయాసపడి భారం మోసుకోవాల్సిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఏంటంట? విశ్రాంతి. అమ్మా నీ జీవితంలో పాపం ఉన్నంత కాలము నీకు ప్రశాంతత ఉండదు. నీకు పాపం ఉన్నంత కాలము శాంతి నీకు దొరకదు. హల్లెలూయా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా.
నా ప్రభు నా యేసు నీతో మాట్లాడమాట ఏమిస్తున్నాడు? నా శాంతిని మీకు ఇస్తున్నాడు. అంటే హృదయంలో శాంతి. అంటే ఇప్పుడు కోపం ఏమైపోతుంది? బయటికి వెళ్ళిపోతుంది. హృదయం ఏమొస్తుంది? శాంతి వస్తుంది. ఇప్పుడు హృదయంలో కోపం కావాలా? హృదయంలో శాంతి కావాలా? ఎంతమంది శాంతి కలుగుకుంటున్నారు? ఎంతమంది సమాధానం కలుగుకుంటున్నారు? ఇప్పుడే కోపాన్ని విడిచిపెట్టారు. కోపాన్ని ఏం చేయాలి అన్నారు? ఓ కోపమా, నువ్వు ఉన్నంతకాలం నన్ను రెచ్చిపోతట్టు చేస్తున్నావు, నన్ను ఆవేశపడుతున్నావు, నన్ను తొందర పెడుతున్నావు, అందుకని బీపీ టాబ్లెట్ పడాలి. హల్లెలూయా. ఆ కోపాన్ని విడిచిపెట్టేసేయాలి. ప్రభు అన్నాడు, నా శాంతిని మీకు ఇస్తున్నా. నా హృదయంలోకి ఏమంతప్పుడు సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది, తెలియని ఆనందం. జక్కయ్య సంతోషం ఉన్నాడు. ఏంటి జక్కయ్య? ఏంటి ఈరోజు సంతోషం అంటే, అంతకుముందు ధనం ఉంది, అంతకుముందు ఉద్యోగం ఉంది, కానీ నా హృదయంలో సంతోషం లేదు. ఇప్పుడు ఏంటంటే యేసయ్య నా హృదయంలోకి వచ్చిన తర్వాత నాకు సంతోషం వచ్చింది. హల్లెలూయా. యేసయ్యలో సంతోషం ఉంది, యేసయ్యలో సమాధానం ఉంది. అర్థం చేసుకోవాలి. అదిగో ఎంతమంది యేసయ్యను కలిగిన వారు సంతోషం ఉంటున్నారు. నాకు ధనం ఉంది, అన్ని ఉంది, నాకు సంతోషం లేదు, నా హృదయంలో ఆనందం లేదు. అర్థం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ యేసు ఎవరో చూడాలనుకున్నాడు. యేసును చూడడం కోసం మేడి చెట్టు ఎక్కాడు. ఎంత కష్టపడుతున్నాడు, ఎంత ప్రయాసపడుతున్నాడో. ఎందుకయ్యే ప్రయాస అంటే నా హృదయంలో సంతోషం లేదు, సమాధానం లేదు. ఆ సమాధానం కొరకు నేను వెంటాడుతున్నా. దేవుని స్తోత్రం. దేని కొరకు వెంటాడాలి? సమాధానం కొరకు వెంటాడాలి, సంతోషం కొరకు వెంటాడాలి. అందుకే ఉదయం మన జీవితంలో కోపపడడానికి ఆతృత పడకూడదు. మన హృదయంలో కోపాన్ని సుఖ నివాసం చేయకూడదు. గింట అవతల నెట్టేయాలి. హల్లెలూయా. అందుకని మనం కోపపడకూడదు, ఎప్పుడు కూడా కోపపడకూడదు. మన సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. అప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటాం, ఎంత సంతోషంగా ఉంటాం. అందుకే ఉదయకాలం మన జీవితాలు కనుక ఆలోచించి అర్థం చేసుకోగలిగితే మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా బైబిల్ అందులో యేసోబు ఉంటాడు. యేసోబులో కోపం ఉంటే దేవుడు ఆయన హెచ్చించేవాడా? హెచ్చించేవాడు కాదు. మనం ప్రార్థన చేస్తాం, మన కోపంతో ప్రార్థన చేస్తాం. భర్త మీద కోపంతో ప్రార్థన చేస్తాం, భార్య మీద కోపం ఉంటుంది, కానీ అలాగే వచ్చి ప్రార్థన చేస్తాం. నీ ప్రార్థన దేవుడు ఎరడు, నీ ప్రార్థన ప్రతిఫలం రాదండి. హల్లెలూయా. అందుకని మన జీవితంలో కోపం లేకోకుండా అది ఉండాలంటే అది సాధ్యం కాదు. వాక్యమే మన హృదయంలోకి రావాలి. దేవుని స్తోత్రాలు. అప్పుడు వరద లాంటి ఆ కోపం ఏమైపో తెలుసా? ఒక మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. అంతకుముందు తన ఇష్టానుసారంగా జీవించేవాడు. అతని ఇంట్లో కొత్తడంటేనే భార్యకు భయం. అత్తగారింటికి వెళ్తే అత్త మామ కూడా అమ్మ చెప్పాలి భయం వచ్చేది. అంటే ఎందుకు భయపడతా తెలుసండి? నువ్వు లావుగా ఎత్తుకున్నావని కాదు, నీలో కోపం ఉంది. కోపం ఉన్నవాడికి జ్ఞానం ఉండదు. అమ్మ నీ మాట మీద ఎందుకు భయపడతారంటే నువ్వు అజ్ఞానం అని భయపడతారు తప్ప నువ్వు ఈరుడు చూడు అని కాదు. మూర్ఖుడికి జ్ఞానం అందదు. మూర్ఖుడికి అంటే మోకాళ్ళు ఉండదంట, మెదడు తల్ల ఉండాలి. కానీ మూర్ఖుడికి మెదడు మోకాళ్ళు ఉండదంట. అందుకని వాడికి ఏది తెలియదు కాబట్టి ఎందుకు వచ్చిన గోళ అని చెప్పి భయపడతారు తప్ప నువ్వేది వీరుడు చూడు అని కాదండి. స్తోత్రం. ఒక తాగినోడు పడుతోంది అనుకోండి, ఎదుటి ఏం చేస్తాడు? భయపడతాడు. ఎందుకు? వాడు ఎట్టబడవచ్చు అనుకుంటాడు అది. అందుకని ఆలోచించి అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఒక వ్యక్తి మూర్ఖంగా పాపంతో ఉండేవాడు, కానీ ఒక రోజున యేసు క్రీస్తుని తెలుసుకున్నాడు. యేసు క్రీస్తుని తన హృదయానికి స్వీకరించాడు. పాపం అంతా బయటకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఏం వెళ్ళిపోయింది బయటికి? పాపం అంతా బయటకు వెళ్ళిపోయింది. యేసయ్య లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత తన భార్య తన భర్తలో మార్పును గమనిస్తుంది. ఏం గమనిస్తుంది? మార్పును గమనిస్తుంది. ఏంటి? ఒకప్పుడు కోపంగా ఉండేవాడు, ఇప్పుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సరే, భార్య భర్త ఇద్దరు కలిసి అత్తగారింటికి వెళ్ళారంట. అత్తగారింటికి వెళ్ళగానే ఆయన గేట్ కాంతు తన్నేవాడంట, చేతులు తీసి కొడతారు. గేటు తన్నగానే అత్త మామ రెడీ అయిపోలంట. ఇప్పుడు గేట్ తీసుకొని నిదానం నడుస్తుంటే వాళ్ళ అత్త మామ ఏంటి అల్లుళ్ళు మార్పు వచ్చింది అని చూస్తున్నాడంట. అల్లుళ్ళు కోపం పోయింది, శాంతి సమాధానం ఇచ్చి యేసయ్య లోపలికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు అల్లుళ్ళు ఎవరిలో తెలుసా? యేసయ్యను చూస్తుంటే వెంటనే వారందరూ రక్షణ మారు మనసు పొందారు. దేవుని స్తోత్రం. కోపం వల్ల అనేక మందికి అనర్థకం, నీలో ఉన్న శాంతి సమాధానం వల్ల అనేక మంది రక్షించబడతారు. ఈరోజు మన జీవితంలో ఆలోచించి అర్థం చేసుకోగలిగితే రెండోదిగా ఏం విడిచిపెట్టాలంట? కోపాన్ని విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. కోపాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రభు నీకు సమాధానం ఇస్తాడు.
ప్రభు నీకు శాంతి వస్తాడు, ప్రభు నీతో ఉంటాడు, ప్రభు నీలో ఉంటాడు, ప్రభు నీతో ఉండి నువ్వు ఎక్కడికైతే అక్కడికి ప్రభు నీతో వస్తాడు. పాపం ఉన్నంతకాలం ప్రభు నీతో రాడు. పాపాన్ని విడిచిపెడితే ప్రభు నీతో వస్తాడు. అప్పుడు నీకు జీవితం దేవుడు అనుగ్రహిస్తాడంటే కృప దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల వంచిస్తున్నాముల స్తుతులతో ఈ మనవులన్నీ అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమె మన పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం చేరొచ్చిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన కృపా సన్నిధితో నడిపించును గాక. ఆమె రక్తమే జై, శిలువ రక్తమే జై, ప్రవేశ నామమునకి సంపూర్ణ జయ కలుగును గాక. ఆమె హల్లెలూయా. మీ అందరికి వందనాలు. మా యొక్క అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నంబర్ 7981699758. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.